UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీ టూలో పార్టిసిపేట్ అయిన యాక్టర్స్ అందరూ వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో. మళ్ళీ ఎందుకు ఉండరు అంటే మీరు అనుకునే కారణం కాదు అది. ఏది మన గురించి ఇలా చెప్తుందా బాయ్కాట్ చేద్దాం అని ఒక అన్అనౌన్స్డ్ బాయ్కాట్ అని అనుకుంటారు ఇండస్ట్రీ లేకపోతే. అలా కాదు. ఎందుకంటే ఒక ట్రబుల్ మాంగర్ అనేది మన ఆఫీస్లో ఉంటే ఎందుకు మనకి ఉంది అని ఒక ఇది వచ్చేస్తుంది. నోబడీ వాంట్స్ ఎ ట్రబుల్ మాంగర్. ఇంకోటి ఏంటంటే ఎలిగేషన్కి ఇవాళ అసలు మీనింగ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ లావణ్య ఉందనుకోండి. ఇప్పుడు లావణ్య లాంటి భార్య ఉంటే ఏ మగవాడైనా నా దృష్టిని చచ్చిపోతాడు ముందు. అసలు మిగతా అన్ని పక్కన పెట్టండి. మీరు ఎన్ని ఏళ్ళు ఉన్నారంటే ఇప్పుడు అమ్మాయి అనే మాటలు అది ఇది. నేను ఇది కామెంట్ చేయట్లా. ఎవరి తప్ప అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏ సెక్షన్ కింద అది నాకు అర్థం అవ్వలేదు ఎంతవరకు. అది వేరే విషయం. సో అప్పుడు ఏంటి, మీరు మీడియా చెప్పింది మళ్ళీ మీడియా మనసు మార్చుకుంటారు. ముందేమో లావణ్య అని పొగిడారు, అన్యాయం అన్నారు, విక్టిమ్ అన్నారు. మళ్ళీ వాళ్ళలో చాలా మంది లేదు ఇది అన్నారు. అప్పుడు నిజం అనేది ఎప్పుడు ఎట్లా తెలుస్తుంది మీకు? నిజం అనేది ఎప్పుడు తెలియదు ఎవరికి. 100% ఇప్పుడు మేము చెప్పేది ట్రూత్ ఈస్ డెడ్. ట్రూత్ అనేది మీనింగ్లెస్ వర్డ్ ఇప్పుడు. ఎందుకంటే ఎవరు నమ్మేది అని నమ్ముతున్నాడు. మీరు కోర్టు చెప్పినా కోర్టు మేనేజ్ చేస్తారంటారు. ఇంకా అలాంటప్పుడు ఇంకా ట్రూత్ ఇంకా తర్వాత గవర్నమెంట్ చేస్తున్నాయి, పార్టీలు చేస్తున్నాయి, పొలిటికల్ పార్టీస్. మాకు ఫర్గా జడ్జ్మెంట్ వస్తే మేము న్యాయం గెలిచిందంటారు, వాళ్ళకి ఫర్గా వస్తే కోర్టు మేనేజ్ చేశారంటారు. ప్రతి ఒక్కళ్ళు వితౌట్ ఎక్సెప్షన్. అప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసింది అంటారు, ఆడేమో నేను చేయలేదు అంటాడు. మీకు నాకు ఎట్లా తెలుస్తుంది ట్రూత్? ఎలాగ పాసిబుల్ అది? అప్పుడు ఏమో ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక ఇన్సిడెంట్, ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అబ్బాయి. వాళ్ళిద్దరు ఏదో జరిగింది. జరిగితే ఈ అమ్మాయి ప్రొడ్యూసర్కి మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టి ఇలాగా నన్ను ఇలా చేస్తున్నాడు ఆడు అది ఇది అని. ఈడ ఆడికి ఫోన్ చేసి అడిగాడు, సార్ ఇప్పుడే ఉన్నాను సార్, మీ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను అని చెప్పి ఆడేవో స్క్రీన్ షాట్స్ పంపించాడు, స్క్రీన్ షాట్స్. ఈ లోపల డైరెక్టర్ ఏమో ఆ మగ అసిస్టెంట్ డైరెక్టర్ని తీసాడు పనిలోంచి. దీని వల్ల ఈ ప్రొడ్యూసర్ స్క్రీన్ షాట్స్ చూస్తే చాలా క్లియర్గా ఈ అమ్మాయి ఇన్స్టిగేట్ చేసింది అన్నట్టు అర్థమవుతుంది దాంట్లో స్క్రీన్ షాట్స్ లో. అప్పుడు ఇతను డైరెక్టర్ ఫోన్ చేసి ఏంటంటే అన్యాయంగా ఆడి తీశారు, క్లియర్గా తెలుస్తుంది ఈ అమ్మాయిది తప్పు అని. అంటే సార్ తప్పే అవడదు మనకి ఎందుకు సార్, అది అమ్మాయి ఇది అబ్బాయి. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ మళ్ళీ మనకు అన్నీ ఇచ్చాడా, కొన్ని స్క్రీన్ షాట్స్ దాచాడా, మళ్ళీ అమ్మాయి తీయచ్చు తర్వాత అవి బయటికి ఏదో వాయిస్ నోట్లో ఉండొచ్చు. ఇవన్నీ మనకి తెలియనప్పుడు మన ఇమీడియట్ సొల్యూషన్ మన సినిమా తీయాలి. వీళ్ళిద్దరు ప్రాబ్లం మనం తీర్చడానికి మనం ఎందుకు? అమ్మాయి రిలేషన్ చేసింది తీసేద్దాం ఫస్ట్, మళ్ళీ మన షూటింగ్ సాఫీగా జరిగి అది చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ప్రాక్టికల్ సొల్యూషన్ అది, ప్రాక్టికల్ సొల్యూషన్. ఎందుకు అప్పుడు సరిగ్గా ప్రొడ్యూసర్ అంటే నువ్వు వేరే సినిమా చేసుకో అది ఇది చెప్పి ఏదో కాంపెన్సేట్ చేసి అన్యాయం ఇన్నేం వద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడికి ఆ పవర్ లేదు, న్యాయం చేయడానికి అనే పవర్ అనేది లేదు ఇంకా వరల్డ్ ప్రపంచంలో లేదు. సార్ ఇప్పుడు మీ పర్సెప్షన్ లో ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ కుర్రాన్ని తీసేశారు, అది అమ్మాయి ఏదో మొత్తం అమ్మాయి ఏం చేసిందో మనకు తెలియదు కానీ బట్ ఆ అబ్బాయిని అయితే తీశారు. దట్ బాయ్ వాజ్ రిమూవ్డ్. ఇప్పుడు ఆడపిల్లలు వల్నరబుల్లా మగాళ్ళు వల్నరబుల్లా సార్? ఐ ఆనెస్ట్లీ థింక్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకు బోత్ ఆఫ్ దెమ్ అంటున్నానంటే ఇప్పుడు మీకు సొసైటీలో ఎప్పుడు లాస్ కానీ ఏదైనా సరే ఒక వీకర్ సెక్షన్కి ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ఉంటాయి. అది సపోజ్ మీకు కాస్ట్ వైజ్గా ఒక ఎస్సీలని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఫర్గా కొన్ని ఉంటాయి. వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వాళ్ళకు ఉంటాయి, అమ్మాయిలకి అమ్మాయిలు హౌస్. అది ఎందుకంటే మగవాళ్ళు చేశారు. ఏం చేశారు, ఇప్పుడు ఫస్ట్ మీకు 498 యాక్ట్ వచ్చినప్పుడు రాజస్థాన్ ఎంపీ అలాంటి చోట విపరీతంగా హరాస్మెంట్ డెత్స్ అయినాయి అమ్మాయిలు. అప్పుడు కోర్టు ఏం ఫీల్ అయిందంటే అది 4 గోడల మధ్య జరుగుతుంది సెక్షువల్ అసాల్ట్ లేకపోతే సెక్షువల్ అబ్యూజ్ అనేది, దానికి విట్నెస్ ఉండడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడు అమ్మాయి చెప్తే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎవిడెన్స్ అన్నట్టు, టేక్ ఇట్ యాజ్ ఏ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్. ఇమ్మీడియట్గా అత్తమామల్ని అందరినీ అరెస్ట్ చేయాలని పెట్టారు. ఇది కంప్లైంట్ బేసిస్ మీద 498 సెక్షన్ అది. అప్పుడు ఏమవుతుంది, ఎందుకు అలాంటప్పుడు అమ్మాయికి తెలుసు కాబట్టి ఆ పవర్ తన చేతిలో ఉంది అని
గబుక్కుని ఏదైనా నేను చేస్తా లోపల అని అని కావచ్చు. కానీ అది లేదనుకోండి, అప్పుడు ఆడు కూడా రెచ్చిపోతాడు కదా, అది ఏమి చేయలేదు నాకన్నా ఫిజికల్ గా వీకు, అవును నేను లేకపోతే దానికి గతి లేదు అనే దాంతో వాడు రెచ్చిపోతాడు కదా. అవును సార్. సో దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ విచ్ క్యాన్ బి సాల్వ్. ఇప్పుడు తుఫాన్ వస్తుందండి, మీరైతే ఆపలేరు కదా, దాని వచ్చాక ఏం జాగ్రత్తలు తీయాలని చేస్తారు కానీ తుఫాన్ అయితే ఆపలేరు కదా. రీహాబిలిటేషన్ అంతే. అంతే. సో ఐ బిలీవ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. మీరు ఒక్కళ్ళకి ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, ఇంకోళ్ళకి ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. యూ మస్ట్ బి నోయింగ్. అక్కడెక్కడో జరిగింది కదా, ఆడపిల్లలు బస్సులోని వచ్చే దానిలో గొడవ పడితే ఒక అడ్వకేట్ మగపిల్లల తరఫున వాదించి, అండ్ ఇట్ వాజ్ ఏ బిగ్ స్టోరీ ఇన్ ఉత్తరప్రదేశ్. అదేదో జరిగిందండి. అంటే ఇక్కడ ఎక్కువగా ఈ మగాళ్ళ వైపు మగ సంఘాలు అని ఉండవు కదా, మహిళా సంఘాలే ఎక్కువగా వాయిస్ రేస్ చేయడం. ఫెయిర్ అంటే అది దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్. ఇప్పుడు మీరు బడుగు వర్గాలకి సంఘాలు ఉంటాయి కానీ రిచ్ పీపుల్కి ఎందుకు ఉంటాయి సంఘాలు? రిచ్ పీపుల్ అవసరం లేదు కదా. ఎవరైతే వీకర్ సెక్షన్ ఉందో వాళ్ళే పెట్టుకుంటారు ఎప్పుడు సొసైటీస్ అండ్ యూనియన్స్. ఫైట్ ఎవరి కోసం జరుగుతుంది? డౌన్ ట్రాడన్ వీకర్ సెక్షన్ కోసం. అప్పుడు ఆ డౌన్ ట్రాడన్ కి ఎప్పుడైతే మీరు పవర్ ఇచ్చారో వాళ్ళని ఎత్తేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్ అన్న. నేచర్ ఇట్స్ ఎ ప్రాసెస్. అది ఇట్ కెనాట్ బి స్టాప్. అది ఇంకా అంటే ఇప్పుడు అదే తుఫాన్ వస్తే ఆపలేదు, కోవిడ్ వస్తే చచ్చినట్టు బెడ్ మీద ఉన్నారు అంతే. బతికినాళ్ళు అంతే అంతే. సో ఐ డోంట్ బిలీవ్ దట్ క్యాన్ బి స్టాప్డ్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ అక్కడ ఏంటి మీకు ఫండమెంటల్ థింగ్ ఈజ్ నెసెసిటీ. మీ అవసరం నా దగ్గర ఏదో ఉంది మీకు కావాల్సింది, మీకు కావాల్సింది నా దగ్గర ఉంది కాబట్టి నేను బేరం ఆడతా, నాకు ఎంత ఇస్తామని. మీరు షాప్లో బేరం ఆడినా ఎక్కడ ఏం చేసినా ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద సేమ్ థింగ్. ఎక్కడంటే మీరు ఒక అమ్మాయి ఆనర్కి సంబంధించింది కాబట్టి మీరు ఏదో ఒక ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, బట్ ద ప్రిన్సిపల్ రిమైన్స్ ద సేమ్. డిసిప్లిన్ ఇస్ ది సేమ్. It works because of that. Yeah, the order is this. Yes. You know, ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి, ఆడు హీరో అవ్వాలనుకుంటున్నాడు, నువ్వు డబ్బులు పెడతావని అడుగుతారు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అది ఏంటి దానికి దీనికి తేడా? ఇక్కడ ఏదో మనం సెక్షువల్ ఆస్పెక్ట్ అని మీరు వేరేగా చూస్తున్నారు, బట్ ప్రిన్సిపల్ ఈజ్ వాట్ యూ హ్యావ్ సంథింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లాయిట్. అది హ్యూమన్ నేచర్. అది దట్స్ ఇట్. యా, సింపుల్ థింగ్. కానీ దానికి మళ్ళీ పొలిటీషియన్ ఉన్నాడు, నీకు సీట్ ఇస్తే మాకు ఎంత ఇస్తా ఉంటాడు కదా పార్టీ హెడ్, దానికి దీనికి ఏంటి తేడా? కరెక్ట్. అన్ని అదే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.